హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. అన్న నమస్తే. సతీష్ అన్న ఇప్పుడు సీరియల్ యాక్టర్ కస్తూరి అరెస్ట్ అయిన మాట నిజం, ఓకే, వాస్తవం. అవును. సో మన 2 days బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఒక సంచలన కామెంట్ చేసింది. నన్ను నగ్నంగా కూర్చోబెట్టారు, ప్రైవేట్ స్పాట్స్ చెక్ చేశారు అనేది. ఆ తర్వాత అల్లు అర్జున్ గురించి కామెంట్ చేసింది. అల్లు అర్జున్ కూడా టెస్ట్ చేసి ఉండొచ్చు, అట్లాగే అదే కూర్చోబెట్టారు అనేది. ఇది ఎంతవరకు నిజమో, అసలుకి ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక సెలబ్రిటీని రేంజ్లో కామెంట్ చేయడం అనేది ఎంతవరకు నిజం అంటారు? అంటే చూడండి, మీరే చూడండి, ఆమె ఒక టీవీ ఆర్టిస్ట్. అవును. అంటే ఆమె చెప్పిన విధానం ఏంటంటే, నన్ను తీసుకెళ్లారు ఒక విషయంలో, కేసు విషయంలో వెళ్ళాను. ఆ జైలుకి వెళ్తే అందరూ ఆమె కాదు, కౌశల్ కూడా చెప్పాడు. కౌశల్ కూడా ఎవరికి అరెస్ట్ అయినప్పుడు చెప్పాడు. మొత్తం అన్ని విప్పేసి అన్ని ఓపెన్ చేసేసి నగ్నంగా కూర్చోబెట్టి లేవడం, టచ్ చేయలేదు ఎప్పుడు, ఇక్కడ ఎవరు టచ్ చేయరు. కానీ సో ఇంకేమైనా ఉన్నాయా, ఏమన్నా దాచుకున్నట్టు ఉన్నాయా అని చెప్పేసి అన్నారు. సో ఇదే పరిస్థితి సేమ్ అల్లు అర్జున్ కూడా వస్తుందని చెప్పారు. అంటే చూడండి, తోటి నటి శిక్ష పడిన ఖైదీకి జరుగుతుంది అది కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఒక పూట అది ఒక రూమర్ మాత్రమే కదా అది. అంటే నేను ఏమంటున్నా అంటే, తను చెప్పిన దాంట్లో 2 కారణాలే. ఫస్ట్ కారణం ఏంటంటే, ఎవరికైనా వాళ్ళు ఎంత టోలైనా, మామూలు వ్యక్తులైనా, నీకు పెద్ద వ్యక్తులైనా, నీకు సెలబ్రిటీలైనా, ఎవరైనా ఒకటే సిస్టమ్ ఉంటుంది. తప్పు చేసిన వరకు ఖైదీ అంటే ఖైదీలైనా చూస్తారు. తనకు కూడా అలాంటిది జరగవచ్చు. తనకు కూడా అలాగే బట్టలు విప్పేసి అన్ని ఇప్పేసి, తనకు కూడా ఒక భారీ గేట్ ఇచ్చేసి, తనకు కూడా ఒక సీరియల్ నెంబర్ ఇచ్చేసి, అల్లు అర్జున్ గారు కూడా అదే పరిస్థితి వచ్చింది కావచ్చు. ఓహో, మేము ఎలా భరించాము అంటే, ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళు అదే ఊహించుకుంటారు కదా, నాకు ఎలా జరిగిందో అందరికి అలాగే జరుగుతుంది. సో చట్టం న్యాయం ఎవరికైనా ఒకేలాగా పనిచేస్తుంది అనే విధంగా ఒకటి చెప్పేసింది. రెండోది విషయానికి వస్తే, చూడండి మీరు, ఒక నటి కూడా, తోటి నటి కూడా అల్లు అర్జున్ కూడా అదే శిక్ష పడాలి అంటే, అల్లు అర్జున్ కూడా శిక్ష పడితే బాగానే ఉంటుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు మీరు అనుకున్నట్టు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కాదు కదా, తోటి ఆర్టిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో తప్పు చేసినప్పుడు ఎవరికైనా అదే న్యాయం అలాగే శిక్ష పడాలి, అలాగే జరగాలని. ఆమె కూడా దాని అన్నిట్లో తప్పేమున్నది. ఇలా అంటే వాళ్ళు అడిగారు, ఒకవేళ మీరు జైలు పోతే ఎలాంటి మీకు నియమ నిబంధనలు, మీకు ఎలాంటి చూస్తారు, సెలబ్రిటీలు వేరే ఉంటారా, మామూలు వేరే ఉంటారా అంటే, ఎవరికైనా నీకు మామూలు వ్యక్తికి, నీకు రోడ్డు మీద పిట్ ప్యాకెట్ కనుక స్టార్ట్ చేస్తే, నీకు పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు, ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళకైనా తప్పు అనేది ఒకటే, చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకి తప్పు ఒకటే, శిక్ష కూడా అలాగే ఉంటుంది అనే విధంగా చెప్పేసింది. అదే మగ్గు ఉంటుంది, అలా ఆ జగ్గుకు ఒక చైన్ ఉంటుంది, సో దాంతోనే వాటర్ తాగాలి, ఒక ప్లేట్ ఇస్తారు, నీకు నెంబర్ ఇస్తారు అని చెప్పేసి, ఒక రగ్గు ఇస్తారు, ఏంటి ఒక గొంగడి అంటారు, మన తెలుగులో గొంగడి అంటారు, ఆ గొంగడి ఇస్తారు. సో ఇవన్నీ అనుభవించింది కాబట్టి, వెళ్ళింది కాబట్టి, ఆమె జరిగిన ఆ లైఫ్లో జరిగిన ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తుంది. ఏదైతే యాంకర్ అడుగుతుందో ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. చాలా మంది చెప్పరు. ఆమె నిజంగా చాలా గ్రేట్, అంత డేర్తో చెప్పడం అంటే చాలా గ్రేట్. అంటే ఉన్న విషయం న్యాచురల్గా ఉంటాడట, ఇప్పుడు న్యాచురల్గా జీవిస్తాడట, అందుకే న్యాచురల్గా జరిగిన విషయం చెప్తుంది. రెండేది ఏంటంటే, సేమ్ పరిస్థితి బన్నీ కూడా ఇలాగే జరిగేయచ్చు. ఒకవేళ జైలు అనగానే, నాన్ బెయిల్ వారెంట్ అనగానే ప్రతి వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాగే వెళ్ళచ్చు, అలాగే జరగవచ్చు అని చెప్పింది. అయితే ఇంకో రకమైన కామెంట్ చేసింది అన్న. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రూమర్స్ అనేది వచ్చింది, అల్లు అర్జున్ మీద అరెస్ట్ చేస్తారు అదే విధంగా అట్లా. సో నేను అనుకోలేదు అరెస్ట్ చేస్తారని, కానీ అరెస్ట్ చేశారు అనే రీతిలో మాట్లాడింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎందుకు అనుకోలేదా అంటే, ఇది ఒక పెద్ద స్టార్ కదా, భావోద్వేగానికి గురయ్యాను ఇప్పుడు అరెస్ట్ చేసేసరికి అనేది మాట్లాడింది. అంటే ఎలా అనుకున్నారంటే, సరే డబ్బు పెడితే ఎన్ని తప్పులు చేసి తప్పించుకోవచ్చు అనే సిస్టమ్ కాదు. రాజ్యాంగంలో ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అందరికీ సరైన న్యాయం చేస్తుండు. వాళ్ళు పెద్ద స్టార్ అయినా, చిన్న వాళ్ళైనా, ఆయన ఎంత పెద్ద వాళ్ళకైనా ఒకటే శిక్ష వేస్తున్నారు. చట్టం న్యాయం ఎవరికైనా ఒకటే అనే విధంగా ఆమె చెప్పేసింది. అంటే అది ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి, లీడర్లకు, నాయకులకు, పెద్ద పెద్ద వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటే అక్కడ దాకా పోదు. తర్వాత ప్రభుత్వము కొనేస్తే, లేకపోతే ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను, డిపార్ట్మెంట్ వాళ్ళకు వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి సెట్ చేసుకోవచ్చు అనే విధంగా చాలా మంది అనుకుంటారు కదా బయట. అలా కాదు, తప్పు చేసిన ఎవరికైనా ఒకటే శిక్ష అనేది విధించిల్లు. చాలా హ్యాపీగా ఉంది, అంటే చాలా గ్రేట్గా ఉంది అనే విధంగా చెప్పేసింది తను. అలాగే చూసింది తను. అంటే డబ్బు ఉంది కదా, మంచి స్టార్ కదా, ఈ కేసులు జరిగిపోకుండా సేఫ్ అవుతారు కదా, చేసుకోవచ్చు కదా, అక్కడ కానీ కూడా మేనేజ్ చేస్తారు కావచ్చు. అల్లు అరవింద్ గారు ఉన్నారు, గీతా ఆర్ట్స్ ఉంది, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అని ఈయనే
ఆయన స్ట్రాటజీ అట్టే ఉంది కదా అనుకోవచ్చు. సో కొన్ని సమయాలలో జరగకపోవచ్చు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష ఒకటే, అది నిరూపించారు, నిజంగా కనబడ్డది. ఓకే, థ్యాంక్ యూ.